మరేటువంటి పరిస్థితులు ఆ గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ కాపరి, ఆ మేకలు కాస్తున్నటువంటి ఆ కాపరి ఏం చేస్తాడు చెప్పండి? ఆ గొర్రెల్ని ఆ మేకల్ని ఒక 80 గొర్రెలు అడవికి తోలికెళ్తే ఆ 80 గొర్రెల్ని చక్కగా సాయంత్రం వరకు మేపి మళ్ళా ఇంటికి క్షేమంగా తీసుకొస్తాడు. ఆ 80 గొర్రెల్లో వేరొక చోట నుంచి వచ్చి కొన్ని గొర్రెలు ఇందులో కలిసిరా ఆ కాపుకు తెలిసిపోతుంది ఇది మా గొర్రెగానే చెప్పేస్తాడు. అంటే గొర్రెలు కాపుకున్న జ్ఞానం చాలా గొప్పదని ఈ సమయంలో మీకు నేను తెలియపరచగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దయచేసి మనం వినవలసినటువంటి మాట ఏంటంటే ఈరోజు అంశం కాయుట, కాపుదలతో మనల్ని దేవుడు కాస్తున్నాడు. ఆయన కానీ కాయకపోతే మనం ఏమీ కూడా చేయలేము. సంఘాన్ని కాయడానికి దేవుడు ఎవరు ఉంచాడు ఒకసారి మనం చూద్దాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 28 అపోస్తలుల కార్యాలు 20:28 మనం చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను దేవునికి స్తోత్రం చెప్పండి కదా. ఎవరు పెట్టాడు? పరిశుద్ధాత్మను. దట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి అధ్యక్షులను దేవునికి మహిమ కలుగును గాక. సంఘాన్ని కాయడానికి ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా ఆత్మీయ అర్థంతో కూడిన గొర్రెలుగా ఉంటూ ఉన్నాం, గొర్రె పిల్లలుగా. ప్రభువైన యేసుక్రీస్తు వదకుతోబడిన గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్లకి లోకానికి వచ్చాడు. ఆ గొర్రె పిల్ల ద్వారా రక్షింపబడిన మనమందరం కూడా రక్తము ద్వారా అన్నాడు. ఎలాగే చెప్పండి గట్టిగా, బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము ద్వారా రక్షింపబడిన మనల్ని కాయడానికి పరిశుద్ధాత్మను మనకి కాపుదలగా పెట్టాడు. పరిశుద్ధాత్మను పొందిన సేవకులను మాత్రమే మనల్ని కాపాడుతారు, కాయిస్తారు అనే విషయాన్ని సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది విశ్వాసులను పాస్టర్ గారిని వదిలేస్తుంటారు. ఏం చేస్తారు? చాలా మంది పాస్టర్ గారు విశ్వాసులు ఏం చేస్తారు? ఒక వారం రాకపోయినా, 2 వారాలు రాకపోయినా, 3 వారాలు రాకపోయినా, నెల రాకపోయినా, సంవత్సరం రాకపోయినా ఏం చేస్తారు చెప్పండి? వదిలేస్తారు. అలా వదిలేసే వ్యక్తులు నేను ఒకప్పుడు అలాంటి వ్యక్తినే. వీళ్ళు మాట్లాడలేదు కదా, వీళ్ళకి. కానీ నిజమైన మాట ఏంటంటే మానేసినటువంటి వారిలో సాతాను దూరి పనిచేసి మానేస్తారండి. మానేసినటువంటి వారిలో సొంత ఆలోచనతోనూ లేదా ఏదో నచ్చుకో వారు మానేస్తారు. అది మంచిగో చెడుకో సాతాను సోదరులో మానేసేది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కలిగినటువంటి సావుకుడైతే, పరిశుద్ధాత్మ కలిగిన అధ్యక్షుడైతే, పరిశుద్ధాత్మ కలిగి ఆ సంఘాన్ని నడిపించే వ్యక్తి అయితే ఖచ్చితంగా తను తగ్గించుకుని ఏం చేస్తాడో తెలుసా? మరలా వెళ్ళి వారికి తెలియపరిచిన విషయాలు తెలియపరిచి ఏమంటే దేవుని యొక్క గొప్పతనం వివరించి ఏదో రకంగా మనం బ్రతిమాలి ఆ గొర్రెపు మందల్లో ఏం చేస్తాడు? ఆ దైవజనుడు కలుగుతాడు. ఆత్మ కలిగిన సావుకుడు మాత్రమే తగ్గించుకుని సాగు చేస్తాడు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ లేని సావుకుడు, పరిశుద్ధాత్మ లేని సంఘము, పరిశుద్ధాత్మ లేని సహవాసం. ఇంకా మాట విందండి, ఎన్ని సంవత్సరాలు చెప్పినా సరే సంఘం అలా ఉంటది, సేవ అలా ఉంటది. దేవునికి అక్కడ మహిమ ఉండదు ఆ సంఘం ద్వారా. చాలా చోట్లకి మన బిడ్డలు వెళ్తుంటారు, మీరు కూడా వెళ్తుంటారు. అక్కడ మన చర్చి కంటే చాలా మంచి రంగురంగులు కలిగిన మందిరం ఉండొచ్చు. మన సంఘం కంటే చాలా ఎక్కువ మంది విశ్వాసాలు కలిగినటువంటి వారు అక్కడ మనం చూడొచ్చు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ పనిచేయడు. సోమం చెప్పండి కదా. ఎందుకంటే ఈరోజు ఒక స్టేట్మెంట్ నేను అన్నారు, అయ్యా మన ప్రార్థనకి బయట ప్రార్థనకి చాలా తేడా వస్తుంది. మన వాక్యానికి బయట వెళ్ళే సంఘాల వాక్యానికి తేడా వస్తుంది. రాదా? వస్తుంది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం ఇక్కడ నింపబడుతూ ఉన్నాం. మనం పరిశుద్ధాత్మలో రక్షణ పొందాం. పరిశుద్ధాత్మలో నువ్వు కూడా మొక్కలేకపోతావు. సరదాగా మొక్కలేస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతారు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రభావితం చేసి నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడండి. ఆయన కానీ కాపాడకపోతే మన బ్రతుకులు ఈ పాటికి ఏమయ్యో. ఏమంటే ఎప్పటి నుంచి కాస్తున్నాడంటే మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పటి నుండి వారి మీదకి దిగిన పరిశుద్ధాత్మ నేటి కాలంలో కూడా విశ్వాసమైనటువంటి మనందరి మీద మనల్ని కాపాడటానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ప్రొటెక్ట్
చేయడానికి, మనల్ని లేవనెత్తడానికి, మనల్ని బాగు చేయడానికి, వాక్యపు లోతులోకి తీసుకెళ్ళడానికి, ఆత్మ వరాలతో నింపడానికి ఆ పరిశుద్ధాత్మ మనల్ని కాపుదలగా కాస్తా ఉంది. ఈరోజు దేవుని సంఘంగా కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఆప్ చేసి స్టార్ట్ చేయాలి. దేవుని స్తోత్రం కలుగును.